రైతాంగానికి నమస్సులతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ప్రకృతి విధానంలో ఏడాది పొడవునా కూరగాయల సాగు. వాట్సాప్ గ్రూప్ ద్వారా క్రయ విక్రయాలు జరుపుతున్న రైతు. లాభాలు కురిపిస్తున్న బాడిగ మిరప రకం 4.5 ఎకరాల్లో అంతర పంటగా సాగు చేసి అధిక లాభాలు పొందుతున్న రైతు. 7 ఎకరాల్లో సీతాఫలం ఖర్జూరం సాగు. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలిక దిగుబడులంటున్న రైతు. జీడి మామిడి తోటను సాగు చేసే ఆ రైతుకు తితిలీ తుఫాను కోలుకోలేని దెబ్బతీసింది. తుఫాను ధాటికి తోటలన్నీ నేలమట్టమయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్దామన్న ఆలోచన వచ్చేసరికి కరోనా భూతం అడ్డగించింది. దీంతో సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాడు ఆ రైతు. అతి తక్కువ కాలంలోనే ఆర్గానిక్ కూరగాయలు పండిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదు వాట్సాప్ ద్వారా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నారు. కూరగాయలు అందరూ పండిస్తారు. వచ్చిన దిగుబడిని నేరుగా మార్కెట్లో దళారులకు అమ్మడం రైతు చేసే పని. కొంతమంది మాత్రం వీధి వీధి తిరిగి అమ్ముకుంటారు. కానీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం పద్మాపురం గ్రామానికి చెందిన రైతు రావాడ మోహన్ రావు మాత్రం ఇందుకు భిన్నం. కూరగాయలు అందరిలాగే పండించినా వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలను అవలంబిస్తూ ఔరా అనిపిస్తున్నారు. రైతు మోహన్ రావు తనకున్న 20 ఎకరాల భూమిలో మామిడి, జీడి మామిడి తోటలను పెంచేవారు. అయితే తుఫాన్ ధాటికి తోటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనుకున్నారు. ఇందుకోసం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలైన కూరగాయలను ఎంచుకున్నారు. అయితే అతి తక్కువ పెట్టుబడితో ఏడాది మొత్తం పంట దిగుబడులు తీస్తూ అధిక లాభాలను పొందాలనుకున్నారు. ఇందుకోసం ప్రకృతి వ్యవసాయం విభాగం సిబ్బంది సహకారంతో పురుగు మందులు లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా కూరగాయల సాగును మొదలుపెట్టారు. వచ్చిన దిగుబడిని వాట్సాప్ గ్రూప్ ద్వారా మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. మాకు సుమారుగా ఒక 20 ఎకరాల భూమి నా సొంత భూమి ఉంది. దీంట్లో ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇంతకుముందు మామిడి, జీడి తోట ఉండేది. గత సంవత్సరం మొత్తం చెట్లంతా తీపించేసి ప్రకృతి వ్యవసాయం చేద్దామన్న ఆలోచనతో స్టార్ట్ చేశాము. ఈ 20 ఎకరాల్లో సుమారుగా ఒక 5-6 ఎకరాల నుంచి ఒక్కొక్క స్టెప్కి అన్ని రకాల కూరగాయలు వచ్చేటట్టు, అది ఎండింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ మరొక 5-6 ఎకరాలు మళ్ళీ స్టార్ట్ చేయడం. అలాగా 365 రోజులు కూడా అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ వేయడం అవుతుంది. డే బై డే మేము ఇంటి దగ్గర నుంచే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆన్లైన్లో అమ్మడం జరుగుతుంది. ఆ గ్రూప్లో మొదట ఒక 20 మంది వరకు ఉండేవాళ్ళు. ఇది డోర్ డెలివరీ చేయడం వలన అందరికీ ఈ కూరగాయలు, ఆకుకూరలు నచ్చడం వలన అలాగా ఈ రోజుకి 558 మంది ఆ గ్రూప్లో యాడ్ అయ్యారు. వీళ్ళు ఏదైనా మేము తీసిన కూరగాయలు, ఆకుకూరలు గ్రూప్లో పెట్టి రేట్ పెడతాము. ఎవరు ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాము. మార్కెట్ రేట్ కంటే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతుంటాం. ఈ బార్డర్ క్రాప్ కింద కొబ్బరి, మునగ, నిమ్మ, దానిమ్మ ఇలాంటివన్నీ బార్డర్ క్రాప్ కింద వేస్తున్నాం. దీని మీద కూడా ఇంకా రాబడి రావాల్సి ఉంది. సుమారుగా 30 రకాల ఫ్రూట్ రకాలు వేసాము. ఇంకా అది కూడా క్రాప్ రావాల్సి ఉంది. ఆరోగ్యరీత్యా అందరికీ ఇది నేను ఇవ్వడంలో నాకు సాటిస్ఫాక్షన్, వాళ్ళు తీసుకోవడంలో వాళ్ళు తృప్తిగా ఉంటున్నారు. ఆర్గానిక్ పంటలు పండించడమే కాదు, స్వయంగా మోహన్ రావు కుటుంబమే వినూత్న పద్ధతిలో మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. పండించిన కూరగాయలను సుదూర ప్రాంతాలకు పంపించకుండా సమీపంలోని నరసన్నపేటలో మన మార్ట్ పేరిట మార్ట్ని ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల ప్రజలతో వాట్సాప్ గ్రూప్లను ప్రారంభించారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసిన వినియోగదారులకు సహజ సిద్ధంగా పండించిన కూరగాయలను డోర్ డెలివరీ చేస్తున్నారు. ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇక్కడ మా నాన్నగారు పండించే ఈ పంట మొత్తం నేను ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్ సర్వీసెస్ చేస్తూ ఉంటాను. ఈ పైగా ఇప్పుడు వచ్చిన కూరగాయలు మాకు వంక, బీర, దొండకాయలు, ఆకుకూరలు కొన్ని రకాలు, పైగా సారకంద, తర్వాత ఈ స్టార్ ఫ్రూట్ అనే ఈ కొన్ని రకాలు ఇవి తెచ్చి మేము బయట ఉన్న రేటు ప్రకారంతో ఒక 10 రూపాయలు 15 రూపాయలతో అందరికీ ఆన్లైన్ ఫెసిలిటీ చేస్తున్నామండి.
దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయడంతో మేము కూడా చాలా వరకు రెస్పాన్స్ ఇస్తున్నాము. రైతు 20 ఎకరాలను ఏటీఎం మోడల్ విధానంలో 20-20 సెంట్లుగా విభజించి దుంపజాతి కూరగాయలు, ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, కాయగూరల పెంపకం మొదలుపెట్టారు. దాదాపు 15 నుండి 20 రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఎలాంటి రసాయనాలను వినియోగించడం లేదు. సహజ సిద్ధంగా తయారు చేసిన ఘన, ద్రవ జీవామృతాలను అందిస్తూ చీడపీడలకు కషాయాలను పిచికారీ చేస్తున్నారు. ఇలా 365 రోజులు కూరగాయల దిగుబడిని తీసే విధంగా ప్రకృతి వ్యవసాయ విభాగం సభ్యుల సహకారంతో ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఈరోజు మనము సారవకోట మండలం పద్మాపురం గ్రామంలో రావాడ మోహన్ రావు గారు అనే రైతు పొలంలో ఉన్నాము. ఇది 20 ఎకరాలు పూర్తి కూరగాయలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించే పొలము ఇది. వీరు మనమాట ఆర్గానిక్ షాప్ అని నర్సనపేటలో పెట్టడం జరిగింది. ఇక్కడ 365 రోజులు కూరగాయలని అత్యధికంగా పండించి ఈ కూరగాయలన్నింటినీ పక్కన ఉండే టౌన్లో ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ ద్వారా ఎవరైతే ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారో ఆ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. 15 నుంచి 20 రకాల కూరగాయలు అన్ని బెండ, బీర, వంగ, టొమాటో, చిక్కుడు, ఆకుకూరలు, దుంపజాతి, అలాగే మునగ, అరటి, దొండ ఇలాంటివన్నీ కూడా వేసి పండించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక పార్ట్లో ఈవేళ కానీ మొక్కలు పెట్టారంటే ఇంకొక 40 నుంచి 45 రోజుల్లో రెండవ పార్ట్లో కూడా పెట్టడం జరుగుతుంది. అంటే మొదటి భాగము పూత దశకు వచ్చేసరికి రెండో భాగంలోని విత్తనాలన్నీ పెట్టడం జరుగుతుంది. ఇలాగ రొటేషన్ పద్ధతిలో ఈయన 20 ఎకరాల పొలంలో పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలోని ఈ కూరగాయలన్నింటినీ పండించి బయటికి ఇవ్వడం అన్నది జరుగుతుంది. అలాగే ఇంత పెద్ద రైతు అయినప్పటికీ కూడా తను ఒక్కరే వ్యవసాయం చేయాలి, లాభం పొందాలి అన్న ఉద్దేశం కాకుండా చిన్న రైతు కూడా తనకు ఉన్న చిన్న కమతాల్లో కూడాను ఎలాగ ఆర్థికంగా పరిపుష్టం కావాలి అన్నది కూడా ఆలోచించి ప్రకృతి వ్యవసాయ విభాగము వారు స్టేట్ నుంచి ఆదేశాలను అనుసరించి అనంతపూర్లో ఇక్కడ నుంచి ఒక 30 మంది క్యాడర్ వెళ్ళి అక్కడ శిక్షణని పొందడం జరిగింది. వాళ్ళు మెంటార్స్గా ఒక 11 మంది మెంటార్స్, అలాగే 8 మంది మోడల్ మేకర్స్, అలాగే ఫార్మర్ సైంటిస్టు వీళ్ళు అనంతపురంలో శిక్షణ పొంది చిన్న కమతంలో కూడా 20 సెంట్ల కమతంలో కూడా అత్యధికమైన విత్తనాలను వేసి పలు పంటల్ని వేసి తద్వారా 365 రోజులు రైతుకు ఆదాయము ఎలాగా తీసుకురావాలో అన్నది కొంతవరకు వర్కౌట్ చేసి దాన్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అలాగే మన మోహన్ రావు గారి ఫీల్డ్లో కూడా ఏటీఎం మోడల్ని ఒక 20 సెంట్లో వేయడం జరిగింది. ఒక్క పంట వేసిన కంటే ఇలా పలు పంటలు వేయడం వలన పురుగుల ఉధృతి చాలా తక్కువగా ఉందని ఆయన గమనించారు. ఇది ఇంకా మిగతా చిన్న చిన్న రైతులందరినీ మేము ఇక్కడికి తీసుకువచ్చి చూపించాలని అనుకుంటున్నాము. అలాగే ఈ మోడల్ ఆయనకి నచ్చింది కనుక ఇంకొక 2 ఎకరాల్లో కూడా దీన్నే ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడు రైతు మోహన్ రావు. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండా కూరగాయలు రాశిగా పోసి కొనుగోలుదారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా సెల్ ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మిర్చిలో రారాజు, బాడిగ రకం. వీటి నుండి తీసిన నూనె, రంగును కాస్మెటిక్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్ లో ఉపయోగిస్తారు. అందుకే మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. ఈ రకాన్ని సాగు చేసిన రైతులకు లాభాల పంట పండుతుంది. అందుకే ఈ ఏడాది అనంతపురం జిల్లాలో చాలా మంది రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేశారు. ఇప్పుడిప్పుడే దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుండటంతో లాభాలు అధికంగా వస్తాయంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న మిర్చి తోటను చూడండి. ఇది బాడిగ రకం. ఈ రకం మసాలాల తయారీకి బాగా సరిపోతుంది. అనేక ఆహార సంస్థలు తమ ఉత్పత్తుల కోసం ఈ రకాన్ని వాడుతుంటారు. కాస్మెటిక్ ఉత్పత్తుల్లో ప్రధానంగా నెయిల్ పాలిష్, లిప్స్టిక్లలో వినియోగిస్తారు. అందుకే దిగుబడి తక్కువ వచ్చినా మార్కెట్లో క్వింటా ధర 50 నుంచి 60 వేలు పలుకుతుంది. అధికంగా కర్ణాటక రాష్ట్రంలో సాగు చేస్తుంటారు రైతులు. అయితే ఇటీవల కొంతమంది రైతులు అనంతపురం జిల్లాలో కూడా ఈ రకాన్ని సాగు చేస్తున్నారు. ఈ కోవలోనే ఆత్మకూరు మండలం
తలుపూరు గ్రామానికి చెందిన రైతు సంకేపల్లి అమర్నాథ్ రెడ్డి తనకున్న 4.5 ఎకరాల దానిమ్మ తోటలో అంతర పంటగా సాగు చేశారు. మొత్తం 4-5 కోతలు వచ్చే ఈ పంటలో ప్రస్తుతం మొదటి కోత జరుగుతోంది. ఇప్పటికే 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్లో కూడా ధర ఆశాజనకంగా ఉండటంతో మంచి లాభాలు వస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2 ఏళ్ళ ముందు బోర్లు వేసినాము, నీళ్లు వన్నాయి. 2 పంటలు చెనిక్కాయ వేసినాము, బాగానే దిగుబడి వచ్చింది. ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవాలని చెప్పి దానిమ్మ పెట్టినాము. దానిమ్మ పెట్టి అలాగే అట్లే మిరపగాని పెట్టినాము, బ్యాడిగ మిరప. కాపు అయితే బాగానే ఉంది, దిగుబడి కానీ బాగానే వస్తుందని నమ్మకంతో పంట పెట్టినాము. మామూలుగా జల్లిపల్లి ఇట్లంతా పెట్టినారు, చూసొచ్చినాము. 4.5 ఎకరాల్లో బ్యాడిగ మిరప పెట్టినాము. దిగుబడి అయితే బాగానే ఉంది. సకాలంలో వర్షాలు రాక దిగుబడి తక్కువే ఉంది. వర్షాలు వచ్చింటే పంట బాగా పెరిగి దిగుబడి ఎక్కువచ్చు. విత్తనాలు తెచ్చి నర్సరీలో పోపించి, నర్సరీలో 30 రోజులు పెంచినిచ్చి మనము పెట్టినాము. ఇప్పుడు 3 నెలల పంట. నీళ్లు పడేదాన్ని బట్టి వస్తుంది, ఇంకా 4-5 కటింగ్లు వస్తుంది. ఎకరాకు వచ్చి 10-15 క్వింటాలు అయితే బాగా పండితే పంట. పండుమిరపకాయ అయినట్లల్లా పీకేసుకోవచ్చు మనం. ఇప్పుడు 4.5 ఎకరాకు ఒక 6 లక్షల దాకా పెట్టుబడి వచ్చింది. ఇప్పుడు పీకినాము 10 క్వింటాలు 15 క్వింటాలు అవుతాయి. కింటా వచ్చి 50 నుంచి 55 వేలు పోతుంది మార్కెట్లో. ఇక్కడికి దళారులు వచ్చి పట్టుకుంటున్నారు, మామూలుగా మార్కెట్కి ఎత్తుకొని పోయి అమ్ముకోవచ్చు. బళ్ళారు పక్కన బ్యాడిగ అని అక్కడ మార్కెట్ ఉంది. మామూలు మిర్చి తినేకి వస్తుంది, మామూలుగా తినే మిరప కాదు ఇది. మందులు వారానికి ఒకసారి అయితే కొట్టాల్సి వస్తుంది కంపల్సరీ. చెట్టును బట్టి మార్కెట్లో మామూలుగా విత్తన షాపులు, మందుల షాపుల దగ్గర పోయి ఫోటోలు తీసుకొని పోతే వాళ్ళు ఈ మందు స్ప్రే చేయని చెప్తారు, స్ప్రే చేస్తాం వాళ్ళు ఇస్తే. వారానికి ఒకసారి కాయ వన్నిచ్చి 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కొట్టాల్సి వస్తుంది. బాగా ముడత, తెల్లదోమ, ఎర్రనల్లి, నీళ్లు బాగుండాలి దీనికి. 2 రోజులకు ఒకసారి బాగా వేయాలి నీళ్ళు. కట్టుకునే బాగుంటుంది, డ్రిప్పులకి రెండింటికి బాగుంటుంది పంట. పెట్టుకుంటే బాగుంటుంది, మందులు బాగా కొట్టుకోవాలా, పని చేసుకుంటే ఫలితం ఉంది. 300-350 కూలీల రేటు. వస్తారు 20 మంది పిలిస్తే 10 మంది వస్తారు, తప్పదు ఇంక చేసుకోవాల్సిందే కదా. అవి ఎండి దాన్ని మా ఒట్టు బాగా ఎండిపోయిన ఇచ్చి దాన్ని మార్కెట్లో కొనుక్కుంటారు. అట్లా పచ్చిగా తీసుకుపోతే మార్కెట్లో కొనుక్కోరు. 4.5 ఎకరాల్లో దానిమ్మ పెట్టినాము. దానిమ్మతో పాటి బ్యాడి మిరపకాయని పెట్టినాము అంతర పంట. ఒక పంట పెట్టుకుందామని, అన్నీరు ఒక పంట పెట్టుకోవచ్చు అని దానిమ్మ వ్యవసాయానికి సంబంధించి శాస్త్రవేత్తలను అడిగి పెట్టుకోవచ్చులే ఒక పంట ఏం కాదంటే పెట్టినాము. ఎలాంటి వ్యవసాయమైనా లాభసాటిగా సాగుతేనే రైతు బాగుంటాడు, ఇటు ప్రజలు బాగుంటారు. అయితే మార్కెట్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగు చేస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఇటీవల చాలా మంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త పంటల్ని సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హైబ్రిడ్ సీతాఫలంతో పాటు ఖర్జూరం సాగు చేస్తూ లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది, రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్ని కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం, 4 ఎకరాల్లో ఖర్జూరను సాగు చేస్తున్నారు. శీతాకాలంలో తీపిని పంచే మృదు మధురమైన పండు సీతాఫలం. ఒకప్పుడు కొండలు, గుట్టలు, కాలువ గట్లపై విరివిగా కనిపించే ఈ పండుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో వాణిజ్య సరళిలో రైతులు దీని సాగుకు ముందడుగు వేస్తున్నారు. రైతు శ్రీకాంత్ కూడా 3 ఎకరాల్లో 2019లో సోలాపూర్ నుండి ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం మొక్కలను దిగుమతి చేసుకుని నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. సాధారణంగా సీతాఫలం సీజన్ నవంబర్తో ముగిస్తే ఈ రకం నుండి జనవరి వరకు దిగుబడి వస్తుంది. అంతేకాదు కాయ కూడా పెద్ద సైజులో ఉండి గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది.
మొత్తం ఇది ల్యాండ్ వచ్చి 13 ఎకరాలండి పొలం మొత్తం. 13 ఎకరాల్లో ఏం చేసామంటే 3 ఎకరాలు సీతాఫలం, 4 ఎకరాలు ఖర్జూరం అని, మిగతా 4.5 ఎకరాలు ఏమో మామూలుగా అంతర పంటలు వేసుకుంటున్నాం, మామూలు పంటలు వేసుకుంటున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఈ తోట వచ్చేసరికి ఏంటంటే సీతాఫలం ఉండేది. సీతాఫలం దీంట్లో ఏంటంటే మొత్తం 3 ఎకరాల్లో 1300 మొక్క పట్టిందండి. ఆ 1300 మొక్కల్లో కూడా ఏంటంటే మేము కొద్దిగా వెరైటీలు ఎక్కువ వేసుకున్నాం. అంటే 1200 మొక్క మట్టికి ఏంటంటే ఎన్ఎంకే గోల్డ్ 1 అండి. ఇది హైబ్రిడ్ మొక్క అండి. ఇదండి కాయ వచ్చేసరికి ఇది మీకు 500 గ్రాముల నుంచి 750 గ్రాముల దాకా ఉంటుందండి. తక్కువ 300 గ్రాములు ఉంటుందండి దీంట్లో కాయ. కేజీకి 2 కాయల నుంచి 3 కాయల కంటే ఎక్కువ తోకండి వచ్చేసరికి మనకి. మొక్క వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క మొక్క 60 రూపాయలు పడిందండి ఎన్ఎంకే గోల్డ్ 1 అయితే. మొత్తం దీంట్లో 10 రకాల దాకా ఉన్నాయండి. ఎన్ఎంకే గోల్డ్ 1, ఎన్ఎంకే గోల్డ్ 2, ఎన్ఎంకే గోల్డ్ 3, ఎన్ఎంకే గోల్డ్ 4, పింక్ మామ్స్ అని ఇంకా వెరైటీ వేరే రకాలు ఉన్నాయండి. కానీ 1200 రకాల మొక్కల మట్టుకి కేవలం మన హైబ్రిడ్ మొక్కేనండి. దీంట్లో ఏంటంటే మనకి తోటలో వచ్చేసరికి ఒక్కొక్క మొక్క గ్యాప్ మధ్యన 8 నుంచి 10 అడుగుల గ్యాప్తో పెట్టామండి. వెడల్పు కూడా వచ్చేసరికి సేమ్ అదే డిస్టెన్స్ అని వచ్చింది, 12 అడుగుల డిస్టెన్స్ వచ్చిందండి వెడల్పు వచ్చేసరికి. మామూలుగా మనకి మొక్క వేసేటప్పుడు ఏంటంటే మనం దీనికి ఫస్ట్ గుంట తీసిన తర్వాత దీంట్లో వర్మి కాంపోస్టు, వేపిండి, మన పశువుల ఎరువు వేసేసి మొక్క నాటినామండి. నాటిన కాడ నుంచి మనకి ఏంటంటే ఇది మామూలుగా 1.5 year నుంచి కొద్దిగా క్రాప్ వస్తలే, కానీ ఆ 1.5 year మామూలుగా మనం తీసేసాం. ఇదేం తర్వాత మన 4th year 5th year నుంచి రన్ చేసుకోవచ్చు మనం. మామూలుగా ఇది డైరెక్ట్గా కమర్షియల్గా పంట తీసుకోవాలంటే 4th year కానీ 5th year కానీ వస్తుంది. కానీ మనకి ఇది 5th year రన్ అవుతుందండి, స్టార్ట్ అయింది ఇప్పుడే. ప్రజెంట్ అయితే తోటలో పంట అయితే ఇప్పుడు మనకు ఉందండి. ఈ సంవత్సరం కొద్దిగా పంట అయితే బాగానే వచ్చింది, కానీ ఒక్కో చెట్టుకి 30 నుంచి 40 కాయల దాకా వచ్చింది చెట్టుకి వచ్చేసరికి. కాయ సైజు కూడా మినిమం 350 గ్రాముల నుంచి 750 గ్రాముల దాకా ఉందండి సైజు కాయ వచ్చేసరికి. కాయ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మార్కెటింగ్ అయితే ప్రజెంట్ మనకి దళాలతో రేట్ రావట్లేదని చెప్పేసి ఇక్కడికే తోటలోకి వచ్చి కొనుకెళ్ళిపోతుందండి. కేజీ 100 రూపాయలు చొప్పున వెళ్ళిపోతుంది మనకి. మామూలుగా నీళ్ళు వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఏంటంటే మొక్క వేసినప్పుడు మనకి అప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ, కానీ మొక్క పెరిగినా కొద్దిగా వాటర్తో చాలా తక్కువ అండి. దానికోసం వేసుకుంది. నెలకు 1-2 times కంటే ఎక్కువ పెట్టమండి ఇప్పుడు వాటర్ అయితే. దీనికి డ్రిప్ ద్వారా వెళ్తాయండి మనకి వచ్చేసరికి. చాలా తక్కువ అండి వాటర్ అయితే అవసరం ఉంటుందండి ఇంటికి సీతాఫలానికి వచ్చేసరికి. మనకి ఎరువులు అంటే మనకి మామూలుగా ఫస్ట్లో వేసిన తర్వాత నుంచి అయితే మనకి సేంద్రియ ఔషధాలను చేయడం తప్పితే మామూలుగా ఎలాంటి మందులు అనేది ఏం లేదండి, ఫ్రెష్ చేయడం లేదండి మనకి వచ్చేసరికి. ఏంటంటే ఈ కాయ వీటికి ఏంటంటే ఒక సీతాఫలానికి ఏంటంటే కాయలకి పైన తెల్లగా పిండిలో వస్తుంది తప్పితే ఇంకేది ఉండదండి వాటికి. వాటికి కూడా వేప నూనె స్ప్రే చేసి సరిపోతుంది అన్నట్టుకి. పంట వచ్చేసరికి 4 years కంప్లీట్ అయింది, 5th year అవుతుంది. 2019 ఆగస్టులో వేసామండి మనం. ప్రజెంట్ అంటే లాభం మనకి ఈ సంవత్సరం అండి హీలింగ్ స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అండి. మనకి అంతకుముందు వచ్చింది లేకనే మనం వాటిని మనం మామూలుగా వాడుకున్నాం తప్పితే 4th year కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకి పంట వస్తుంది మనకి. ఇది మొక్క మనకి ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 30,000 రూపాయలు మొక్కలు అయినాయండి మనకి. ట్రాన్స్పోర్ట్ దగ్గర 35,000 దాకా ఎకరానికి వచ్చేసరికి. టోటల్గా ఒక ఎకరానికి మొక్క 3 ఎకరాల మీద మనకు వచ్చేసరికి 2 లక్షల దాకా అయిందండి ఖర్చు మనకి వచ్చేసరికి. ఇది మన మొక్కలు వచ్చేసరికి ఏంటంటే సోలాపూర్ నుంచి వచ్చి తెప్పించామండి. సోలాపూర్ నుంచి తెప్పించాం. ఇవి ప్రజెంట్ అయితే మనకి రేట్ ఉంటే లాభం. కాయ అయితే ఉందండి, దళారుల వల్ల మనకి ఇబ్బంది పడుతున్నాం సరికి. అది మార్కెటింగ్ కనీసం 60 రూపాయల నుంచి 70 రూపాయలు వచ్చినా మనకి కేజీ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా మనం ఇచ్చేయచ్చు డైరెక్ట్గా దళారులకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రైతు వారిగా వచ్చి ఇక్కడికి తోటలోకి వచ్చి కొనుకెళ్ళిపోతున్నారు. ఒకవేళ 5 కేజీలు 10 కేజీలు కొనుకెళ్ళిపోతున్నారు. బయట మార్కెట్లో 150-200 అమ్ముతున్నారు. మన ఇక్కడైతే 100 రూపాయలకి అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు సరికి. ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే మనకి 3 ఎకరాల మీద 4 టన్నుల దాకా దిగుబడి ఉండొచ్చు అండి. ప్రజెంట్ అయితే కోస్తూనే ఉన్నాం అండి. రోజుకి ఇక్కడికి తోటలోకి వచ్చి 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు వెళ్ళిపోతున్నాయి మామూలుగా వచ్చేసరికి. అది రైతు శ్రీకాంత్ మరో 4 ఎకరాల్లో బర్హీ రకం ఖర్జూరాను సాగు చేశారు. ఇది నేరుగా పండును తినే రకం. నాటిన 18 నెలలకు పూత వచ్చింది. 3 ఏళ్లకు మొదటి పంట దిగుబడి వచ్చింది. 4 ఎకరాల్లో 1.5 టన్నుల దిగుబడిని తీశారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాలేదు. సంప్రదాయ పంటలతో పోల్చితే ఈ పండ్ల సాగు ఎంతో మేలని చెబుతున్నారు రైతు. సీతాఫలంతో పాటు ఖర్జూరం కూడా వేసామండి 4 ఎకరాలు. మనం ఈ మొక్కలు వచ్చేసరికి ఏంటంటే మనం తమిళనాడు స్టేట్ నుంచి తెప్పించామండి. శాలయ డేట్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చామండి. మొక్క వచ్చేసరికి ఒక్కొక్క మొక్క ఆ రోజు మనకి 4,250 రూపాయలు పడిందండి. ఇది అది కూడా అప్పుడు కూడా అది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే ఖర్జూరంలో కూడా చాలా రకాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఇక్కడ సూటబుల్ ఏంటంటే ఓన్లీ బర్హీ మాత్రమే, బర్హీ వెరైటీ మాత్రమే ఇక్కడ సూటబుల్ అవుతుంది మనకి. ఈ కలర్ వచ్చేసరికి కాయ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి. ఇది ఫ్రెష్ ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్ ఉన్నప్పుడే మనం కట్ చేసి మనం అమ్మేసుకోవచ్చు అండి వీటిని కాయల్ని. ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఇవి మనకి ఎకరానికి 77 మొక్కలు పడతాయండి. ఈ 77 మొక్కలు కూడా మనకి టిష్యూ కల్చర్ ప్లాంట్లో ఏంటంటే 70 మొక్కలు వచ్చేసరికి ఏమో ఆడ మొక్కలు వేయాలండి, 7 మొక్కలు ఏమో మగ మొక్కలు వేయాలండి. మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ ఉండాలండి. మన ఫీమేల్ ప్లాంట్ వచ్చేసరికి మొత్తం ఈ తోట మొత్తం మీద 4 ఎకరాల మీద 306 మొక్కలు వేసామండి. ఆ 306లో వచ్చేసరికి ఏంటంటే మనకి దగ్గర మొత్తం కూడా బరీనే వేసామండి. ఒక 10 మొక్కలు మాత్రానికి ఎండు ఖర్జూరం వేసాం. ఏంటంటే ఇది మొక్క మధ్య వచ్చింది 21 అడుగు గ్యాప్తో వేసామండి.
ఎటు చూసినా 21 అడుగుల చెట్టు ఉండాలి మనకి మొక్క వచ్చేసరికి. ఇది ఈ మొక్క వచ్చేసరికి ఏంటంటే మనకి వేసిన నాటి నుంచి 18 నెలల నుంచి కొన్ని చెట్లకి స్టార్ట్ అయినాయి మనకి ఫ్లవరింగ్. మామూలుగా వచ్చేసరికి ఏంటంటే మనకి క్రాప్ అయితే 3 ఇయర్స్కి వచ్చిందండి. ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి 3 ఇయర్స్కి వచ్చింది. 300 చెట్లలో మనకి 120 చెట్ల దాకా ఫస్ట్ థర్డ్ ఇయర్ క్రాప్ వచ్చింది. అప్పుడు వచ్చి ఒక టన్నున్నర మటుకి మనం లోకల్లోనే ఇక్కడ మార్కెటింగ్ చేయగలిగాం. ఇది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి. ఇది దీనికి ఏంటంటే మనకి ఒకటే ప్రాబ్లం అండి. చెట్టుకి వచ్చేసరికి ఏంటంటే చిన్న చెట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది మొగ్గు పురుగు కొడుతుందండి. మొగ్గు పురుగు రైనోసార్ అంటారు, రైనోసార్ బీట్లు అంటారు. అది ఆ మొగ్గు పురుగు కొట్టకుండా చూసుకోవాలండి. అది కొట్టిందంటే చిన్న చెట్టప్పుడు కొడితే చెట్టు పాడైపోతుంది. తర్వాత వాటికి ఏంటంటే సైపర్మెథిన్ స్ప్రే చేసి సరిపోతుందండి. మంత్లీ 1 టైం సైపర్మెథిన్ స్ప్రే చేసి సరిపోతుంది. దాని తర్వాత థర్డ్ ఇయర్ 4th ఇయర్ కాడ నుంచి ఇంకో ప్రాబ్లం ఉందండి. దీనికి ఏంటంటే రెడ్ విల్తో ఒక ప్రాబ్లం, రెడ్ విల్ పురుగు ఒకటి ఉంటుందండి. ఆ పురుగు చెట్టు కింద నుంచి వెళ్ళిపోయి మనకి గుడ్లు పెట్టేస్తుంది. ఆ గుడ్లు ఒక్కొక్క పురుగు వస్తే 150-200 గుడ్లు పెడుతుంది. అది చూసుకొని మనం చేసుకోకపోతే మనకి చెట్టు డ్యామేజ్ అయిపోతుందండి. చెట్టు మొత్తం తొలిచేస్తుంది మనకి ఒకసారికి. అది దానికోసం మంత్లీ 1 టైం కంపల్సరీగా సైపర్మెథిన్ స్ప్రే చెట్టు చుట్టూతో స్ప్రే చేయాలండి మనం ఒకసారికి. అది ప్రజెంట్ అయితే మనకి ఇది థర్డ్ ఇయర్ మనకి క్రాప్ వచ్చిందండి. మనకి 1 టన్ నుంచి 1.5 టన్ దాకా మనకి దిగుబడి వచ్చింది. నెక్స్ట్ 2024లో వస్తాను అనుకుంటున్నాం. మనకి ఏదైనా జనవరి నుంచి ఫస్ట్ పంట స్టార్ట్ అవుతుందండి. మనకి జనవరి 20 నుంచి మనకి ఫిబ్రవరి మార్చి దాకా పొత్తులు వస్తుంటాయండి. దాన్ని ఏంటంటే పొత్తులు రాగానే ఓపెన్ అయ్యేటప్పుడు మేల్ ప్లాంట్ నుంచి వచ్చే పొత్తుని దగ్గర క్రాస్ చేయాలండి. మనం పాలినేషన్ చేయాలి, దాన్ని పాలినేషన్ అంటారు. పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్, మే, జూన్ లాస్ట్కి మనకి కాయ వస్తుంది మనకి. అది లాస్ట్ ఇయర్ అయితే మనం మామూలుగా అయితే ఇక్కడ కేజీ 200 అమ్మేయండి ఇక్కడ. ఇవి వీటికి వాటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీక్లీ 2 టైమ్స్ పెడుతున్నాం అండి. మనకి సేంద్రియ వ్యవసాయం చేస్తాం. దీంట్లో ఓన్లీ పశువుల ఎరువు ఒకటి మనం వేస్తాం తప్పితే ఇంకేం వేయలేదండి. దీనికి ఏంటంటే కోళ్ళ ఎరువు ఒకటి, గొర్రెల ఎరువు వేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి. దీనికి వచ్చేసరికి అది వేడి కాబట్టి మనకి వచ్చేసరికి అది టోటల్గా మనకి మొక్కలు వచ్చేసరికి 12 లక్షల రూపాయలు మొక్కలు అయినాయండి మనకి. ఇవి 4 ఎకరాల మీద టోటల్ 16 లక్షల నుంచి 17 లక్షలు అయిందండి మనకి మొత్తం ఖర్చు అయ్యేసరికి మనం అయ్యేసరికి. అది ఇప్పుడు దాకైతే మనం ఎటువంటి దీంట్లో ఆదాయం తీలా. ఒక లాస్ట్ ఇయర్ థర్డ్ ఇయర్లో మాత్రం 1 టన్నున్నర కాయలు వచ్చినాయండి మనకి. మామూలుగా అయితే ఒక్కో చెట్టుకి వచ్చేసరికి ప్రజెంట్ అయితే 7 గెల్లో, 6 గెల్లో, 8 గెల్లో, 9 గెల్లో అలా వచ్చినాయండి. యాక్చువల్గా ఏంటంటే మన కమర్షియల్ హీలింగ్ అయితే 4th ఇయర్ తర్వాత తీసుకోవాలండి. స్టార్టింగ్లో ఏంటంటే చెట్టును వయసును బట్టి మనకి 4 గెల్లో, 5 గెల్లో ఉంచుకుంటే బెటర్. ఎక్కువ గెల్లో ఉంచుకుంటే మనకి కాయ సైజు రాదు మనకి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.